మనోహర్ గారు, ముఖ్యంగా చూసుకుంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ సోషల్ మీడియా స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి కదా, సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటి గురించి ఎలా అనుకోవచ్చండి? ఎందుకంటే ఏదో ఒకటి చొప్పించినప్పుడు, ఎందుకంటే ఇటువంటి వాటి మీదే ఇవాళ రేపు వ్యూయర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి కంటెంట్ మాత్రమే ప్రమోట్ చేసుకుంటే మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి, లేదు మనకి మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది, మన ఛానల్ ప్రమోట్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కాదంటారా? ఖచ్చితంగా మనం అవునని చెప్పుకోవాల్సిన విషయం. నో డౌట్ అబౌట్ ఇట్. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇంకా ఈజీగా పిల్లలు పడిపోతున్నారు. ఎందుకంటే పర్టికులర్ గా మీరు యూట్యూబ్ లో వీటిలో ఏది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళేసి ఈ బ్యాండ్ పోర్న్ వీడియోస్ చూసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఉంటే ఎల్డర్స్ ఉంటారు, అందులో ప్రమాదం లేదు. కానీ సోషల్ మీడియాలో కళ్ళ ముందు వచ్చి పడుతుందండి ఇది. ఈ అశ్లీలం అనేది వద్దనుకుంటే మీ కళ్ళ ముందు వచ్చి పడుతుంది. చిన్నపిల్లలు ఏదో ఫేస్బుక్ వాడు చక్కటి బ్లాగ్స్ రాస్తుంటారు, లేకపోతే ఇవి రాస్తుంటారు, వాటి ముందు వచ్చి కళ్ళ ముందు పడితే వాడు ఏం కావాలి, ఎంత టెంప్ట్ కావాలి, పైనుంచి వాటి డీప్ గా వాటిలోకి వెళ్ళి ఒక్కడున్నప్పుడు ఇవన్నీ చూసి అమ్మాయిలు అబ్బాయిలు ఎంత తప్పుదారి పడుతున్నారు, ఎంత వాళ్ళ ఇదే అవుతుంది, కరప్ట్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్. సో ఈ చాలా దుర్మార్గం జరిగిపోతుంది ఈ దేశం పైన. ముఖ్యంగా చాలా మంది ఈ మధ్య కాలంలో మోడీ గారిని అనేక కోరికలు కోరే వాళ్ళలో మహిళలు చాలా మంది ఏం చేస్తున్నారు, మోడీ గారు ఈ పోర్న్ వీడియోస్ ను ఇంకా వారు వచ్చాక కూడా ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకంటే మోడీ గారి నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు, మంచి విషయాలు, ముఖ్యంగా మంచి విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎట్లా అయితే రామాలయం నిర్మాణం కావాలని కోరుకున్నారో అలాగే పోర్న్ బ్యాన్ కావాలని కూడా కోరుకునే వాళ్ళని. ఎందుకంటే మోడీకే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు అనే వాళ్ళు కూడా ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. ఎందుకు మోడీ గారి ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం, దీన్ని ఆపేయచ్చు కదా అని చెప్పేసి, కానీ ఆపడం ఎంత కష్టమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చట్టాలు అనుకూలంగా ఉన్నాయి వాళ్ళకు, చట్టమే ఆపేస్తుంది, మోడీ గారి చేతులను కట్టేస్తుంది చట్టం. ఎవరిని పోర్న్ వీడియోస్ చేసే వాళ్ళని కాదు కట్టేస్తున్నది, మోడీ గారి చేతిని కట్టేస్తుంది. అంటే సార్ ఇక్కడ నేను ప్రధానంగా ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. చట్టపరంగా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయంటారా, లేదంటే చట్టపరంగా ఉన్నటువంటి లిమిటేషన్స్ మించినటువంటి సాంకేతికత ఇప్పుడు ప్రబలింది కదా? ఎందుకంటే ఇప్పుడు కొన్ని సైట్స్ బ్యాన్ చేస్తున్నామండి, మళ్ళీ తర్వాత మళ్ళీ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి, మళ్ళీ ఎప్పుడో గవర్నమెంట్ దృష్టి సారిస్తుంది, మళ్ళీ వాటిని బ్యాన్ చేస్తుంది. ఇలా 3 దఫాలుగా జరుగుతూ వచ్చింది. 2015 తీసుకోండి, 2018 తీసుకోండి, మళ్ళీ ఈ మధ్య ఇటీవల 25 సైట్స్. బట్ ఇది దీనికి అంతమన్నాడు అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు ఈ సాంకేతికత ఏదైతే ఉందో ఇప్పుడు VPNs ద్వారా కూడా బ్రౌజ్ చేయగలుగుతున్నారు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అనేవి ఉన్నాయి. సో దానికి ఒక నిబద్ధత అనేది లేదు, దానికి మనం పరిమితులు అనేవి విధించలేం యాక్చువల్గా, ఎందుకంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అది. ఆ పరంగా కూడా చెప్పండి సార్. మీరు అన్నది నిజం. ఒకటేమో చట్టం యొక్క దీంట్లో లొసుగులు ఉన్నాయి, చట్టంలో సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అయితే ఇవి ఉన్నాయో క్రాక్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించే తెలివైన వాళ్ళు ఉన్నారు. రెండవ ఏంటంటే టెక్నాలజీ మన చేతికి అందకుండా పోతుంది, మనం నిస్సహాయాలు అవుతున్నాం ఒక్కోసారి టెక్నాలజీ. కనుక టెక్నాలజీని మనం నియంత్రించలేకపోతున్నాం. మీరు అన్నట్టుగా VPN లాంటి ఇవి వచ్చేసిన తర్వాత మన చేతుల్లో ఇంకా రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత పూర్తి యూసేజ్ లోకి రాలేదు. వచ్చాక బహుశా ఏవి మన నియంత్రణలో ఉండవేమో. చివరకు మనం పిల్లలకి ఏం చెప్పాల్సి వస్తుందంటే ఏవి చూడాలి ఏవి చూడకూడదు అని ఇంట్లో పాఠం నేర్పుకొని బయటికి తీసుకెళ్లాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అయినా సరే వీలైనంత వరకు చట్టము పనిచేయాలి, మన దేశంలో ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. ముఖ్యంగా ఏమీ తెలియని ఏమంటాం అన్యం పుణ్యం తెలియని పిల్లలను మనం కాపాడుకోవాలి, వాళ్ళ మైండ్ కరప్ట్ కాకుండా కాపాడుకోవాలి. కనీసం యవ్వనం వచ్చేంత వరకు, కాస్తంత పెద్దవాళ్ళు అయ్యేంత వరకు వాళ్ళు కనుక క్లీన్ స్లేట్ లాగా వాళ్ళ మెదడు అలా ఉండాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. అనేకమైనటువంటి మనకు మానసిక సమస్యలు మన పిల్లల్లో వస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నిటికీ కారణం అదే సార్. డ్రగ్స్ ఒక సమస్య అయితే, డ్రగ్స్ ని మించినటువంటి సమస్య అశ్లీలత. అవునండి, అశ్లీలత చాలా కరప్ట్ చేస్తుంది మన పిల్లల్ని. అందుకే పిల్లలు సూసైడ్ టెండెన్సీస్ అన్ని పెరగడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల పైన, మహిళల పైన, వృద్ధ మహిళల పైన కూడా దాడులు చేస్తా ఉన్నారు. వృద్ధ మహిళల పైన మొన్న ఈ మధ్యలో చూసాము, 40 ఏళ్ల మహిళ 16 ఏళ్ల అబ్బాయిని అక్రమ సంబంధం పెట్టుకొని కేసు అయిపోయింది. ఇలాంటివి అన్ని మనం చూస్తున్నాం. కనుక అక్కడ పురుషుడు స్త్రీని తప్పు పట్టలేము, అశ్లీలాన్ని తప్పు పట్టాల్సిందే. అశ్లీలం అనేది మన సొసైటీ. కనుక మనం మన కుటుంబాలను కాపాడుకోవాలి,
మన సంస్కృతి మనం కాపాడుకోవాలి, మానవీయతను కాపాడుకోవాలంటే మాత్రం తప్పకుండా వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఈ వీళ్ళు ముఖ్యంగా మేధావులు అనేవాళ్ళు, లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో, వీళ్ళు డిమాండ్స్ చాలా ఎక్కువ చేస్తుంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఒక పేరున స్వేచ్ఛ తప్పకుండా అవసరం, కానీ స్వేచ్ఛకు కూడా కొన్ని హద్దులు ఉండాల్సిందే. అవునండి. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడి స్వేచ్ఛ ఏదైతే ఉందో, అద్దు మీరినటువంటి స్వేచ్ఛ మన సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది. ప్రజలు మెల్లమెల్లగా రియలైజ్ అవుతున్నారు ఎవరు ఈ సన్నాయిలు నొక్కేవాళ్ళు, ఎవరు ఇలా మాట్లాడేవాళ్ళు. కనుక ఎవరు నిజంగా ప్రగతిశీలము అనే పేరున మన పైన ఇవన్నీ రుద్దుతున్నారు. కనుక ఇది చర్చ జరగాల్సినటువంటి సమయం అండి, ఈ సమయం. అయితే మురళీమోహన్ గారు ప్రస్తుతం చెప్పండి, యాక్చువల్గా ఇప్పటికే కొన్ని చట్టపరమైనటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే వచ్చాయి, చట్టాలు కూడా వచ్చాయి. సెక్షన్ 294 ఆఫ్ బిఎన్ఎస్ అనుకోండి, అలాగే 67 ఆఫ్ 2020 ఐటీ యాక్ట్ అనుకోండి, 2021 ఐటీ యాక్ట్ ఉంది, సెక్షన్ 7 అనుకోండి. ఇటువంటి కొన్ని ప్రొవిజన్స్ అయితే ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా, జరుగుతున్నటువంటి నేర ప్రవృత్తికి కూడా అనుగుణంగా కొన్ని మార్పులు అయితే చేస్తూనే వస్తుంది గవర్నమెంట్, కాదనలే. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకా, ఎందుకంటే ఇంటెన్సిటీ అనేది రెండు కంపేర్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇటువైపు ఈ క్రైమ్ ఇదే ఎక్కువ పెరుగుతోంది యాక్చువల్గా. అంటే విశృంఖలత్వమే ఎక్కువ పెరుగుతున్నటువంటి దాఖలాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం చేసుకుంటూ వస్తున్నాం చట్టాలు, బట్ అయినప్పటికీ దాన్ని మించి పెరుగుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో దీనికి ఏ విధంగా అడ్డుకట్ట వేయచ్చు అంటారు? ఒకటేమో మనుషులుగా మనమే లాక్ చేయగలం, మన మెదడుకు లాక్ చేసుకోవడమే చాలా అవసరం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విస్తృతంగా పెరుగుతున్నాయి ఈ సమయంలో, వాటిని కట్టడి చేయలేము. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది చాలా ప్రమాదంగా మారొచ్చు కూడా. కానీ మానవీయ అవసరాల కోసం చక్కగా వాడుకునేటువంటి వీలు కూడా ఉంది. కానీ నియంత్రణ మన పైన మనకు ఉండాలి. అణుబాంబు ఉంది, స్వీయ నియంత్రణ. అణుబాంబు ఉంది, అణుబాంబును వాడకూడదు, వాడాల విచక్షణ మనకు లేకపోతే అంత సైంటిఫిక్ డెవలప్మెంట్ అది. అణుబాంబు మన యొక్క విచ్ఛిన్నానికి దారి తీస్తుంది కదా, మొత్తం భూమి పైన ఉన్న మానవుడే లేకుండా చేస్తుంది కదా. అదే అణుశక్తిని మనం వాడుకుంటే మనం శక్తిగా వాడుకోవచ్చు, ఎనర్జీగా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ చెకింగ్ అవసరం. సొంతంగా మన నియంత్రణ మనం చేసుకోవాల్సిందే. అల్టిమేట్ గా ఏమంటాం, టెక్నాలజీ మనల్ని కాపాడదు, మనల్ని మనం కాపాడుకోవాలి. టెక్నాలజీని మన నియంత్రణలో ఉంచుకోవాలి. కనుక మనం నియంత్రించుకోకపోతే, మనం నియంత్రించుకోకపోతే టెక్నాలజీని అసలే నియంత్రించుకోలేము. అందుకే చట్టాలు కూడా మనల్ని కాపాడలేవు. చట్టం అనేది మనం తయారు చేసుకున్నాం, ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవడానికి చట్టం తయారు చేసుకున్నాము. అందుకే మనం అందరము మన నియంత్రణలో మనం ఉండాలి, మన పిల్లలు కూడా మన నియంత్రణలోనే ఉండాలి. కరెక్ట్ అండి.